సో పాప్కార్న్ మిషన్స్ లో మా దగ్గర డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి. ఇది వచ్చేసి బేసిక్ మోడల్. అంటే ఈ గ్లాసెస్ వచ్చేసి టఫ్ అండ్ ఉండవు, గట్టిగా కొడితే పగిలిపోతాయి. అండ్ ఈ బౌల్స్ ఉన్నాయి కదా, టెఫ్లాన్ కోటింగ్ బౌల్స్, స్మాల్ బల్బ్, అంటే క్వాలిటీస్ డిఫరెన్స్. ఇది ఒక మోడల్ అండి. అండ్ ఈ మోడల్ ఉందనుకోండి విత్ ఫ్లేవర్స్ తయారు చేసినవి ఏంటంటే ఫ్లేవర్ ర్యాక్స్ లో అనేది వీటిల్లో వేసుకోవచ్చు. ఇది డబల్ బౌల్, ఎక్కడైతే ప్రొడక్షన్ ఎక్కువ కావాలి, థియేటర్స్ ఇలా పెట్టామనుకోండి ఆర్ పార్క్స్ లో పెడితే ఈ కైండ్ ఆఫ్ కావాలి. ఇవి ఎనీ బౌల్ మా దగ్గర ఉన్న ఈ మిషన్స్ లో ఎనీ బౌల్ సుమారు 250 గ్రామ్స్ పాప్కార్న్, 200 గ్రాములు, 50 గ్రాములు ఆయిల్ వేసామనుకోండి అవుట్పుట్ వచ్చేసి 250 గ్రాములు వస్తుంది. సుమారు ప్యాకెట్ 30 గ్రాములు అండి. అంటే సుమారు 8 ప్యాకెట్లు 3 నిమిషాల్లో దిగుబడి అవుతాయండి. సో ఈ మోడల్ చూసారనుకోండి హై క్వాలిటీ టఫ్ అండ్ గ్లాసెస్. ఈవెన్ డోర్స్ వెనకాల కూడా మీకు ఇదిగోండి, ఇవి కూడా టఫ్ అండ్ గ్లాసెస్ ఉంటాయి. హై క్వాలిటీ ఆఫ్ ఇదిగోండి అల్యూమినియం బ్రాకెట్స్ కానీ కొద్దిగా హై క్వాలిటీ, అంటే లో క్వాలిటీ టు హై క్వాలిటీ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి. పాప్కార్న్ అనేది డెఫినెట్ గా బెస్ట్ బిజినెస్, ఎందుకంటే తయారీ సుమారు 5 రూపాయలు అవుతుందండి. ఇంకా సెంటర్ బట్టి 20 రూపాయలు అమ్ముతారు, 50 రూపాయలు అమ్ముతారు. ఈ మాల్ ఉందనుకోండి 100 రూపాయలు కూడా అమ్ముతారు. డిఫరెంట్ సినారీ. అందరికీ నచ్చేది హెల్దీ స్నాక్. ఓకే ఫ్రెండ్స్, మా దగ్గర 300+ ఫుడ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయండి. లైక్ శాండ్విచ్ గ్రిల్లర్స్, వాఫిల్ మేకర్స్, క్యాండీ ఫ్లాస్ మిషన్స్, అలా అన్ని రకాల ఫ్రైయర్స్ దగ్గర నుంచి సోడా మిషన్స్. సో మా స్టోర్ విజిట్ చేశారనుకోండి డెఫినెట్ గా ఫుడ్ బిజినెస్ గురించి మీకు ఒక అవగాహన వస్తుంది. మేము మీకు గైడ్ చేస్తాము ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ బిజినెస్ ప్రాఫిటబుల్ అనేది, ఆ లొకేషన్ బట్టి ఏం పెట్టుకోవాలనేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.